ప్రభు అయిన యేసుక్రీస్తు గలతీయులు 4వ అధ్యాయం 4వ వచనములో దేవుడు తన కుమారుని పంపెను అని వ్రాయబడి ఉంటున్నది. ఏ విధముగా మనం కువైట్కి వచ్చినప్పుడు మన కుటుంబస్తులు ఎయిర్పోర్ట్ కాడ వచ్చి మనల్ని పంపారో అదే విధముగా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి ఆయన పంపాడు. ఎప్పుడు పంపాడంటే కాలము సంపూర్ణమైనప్పుడు. పాత నిబంధన గ్రంథములో అనేక మంది ప్రవక్తలు కానీ, రాజులు కానీ, న్యాయాధిపతులు కానీ, రకరకాల మనుషులను పంపాడు. కానీ కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. ఆయన స్త్రీ గర్భమందు పుట్టినటువంటి వాడని వ్రాయబడి ఉంటున్నది. కర్మ పాపము జన్మ పాపము లేకుండా నీ కొరకు నా కొరకు ఆయన జీవించినటువంటి వాడుగా ఉంటున్నాడు. మీకా 2వ అధ్యాయం 5వ వచనములో ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ప్రత్యక్షమగుచున్నటువంటి దేవుడు. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము వరకు ప్రత్యక్షమగుచున్నటువంటి దేవుడు. పాత నిబంధన గ్రంథములో మన్నా కురిపించబడినప్పుడు ఆ మన్నాను నేనే అని చెప్పాడు. పాత నిబంధన గ్రంథములో బండను 2గా చీల్చి నీళ్లు రప్పించినప్పుడు ఆ చీల్చబడిన బండ నేనే అని చెప్పాడు. ఎప్పుడైతే వారు అవిధేయులుగా ఉంటూ సర్పాలు వారిని కాటుక వేసి చంపినప్పుడు అక్కడ ఇత్తడి సర్పము ఎత్తబడెను. మోషే ఎలాగో అలనాడు ఇత్తడి సర్పాన్ని ఏర్పాటు చేశాడో అదే విధముగా మనుష్య కుమారుని ఎత్తబడవలనని పురాతన కాలము నుంచి ప్రత్యక్షమగుచున్నటువంటి దేవుడు పాప పరిహారార్థ బలిగా, అపహారార్థ బలిగా ఆయన